సబ్జెక్ట్ మ్యాటర్ మనం చర్చించబోతున్నాము. సో, మన ఈరోజు మనం చర్చించబోయే సారాంశం ఏంటి? బలరామ కృష్ణ ప్రభుజీ. ద్వితీయ స్కందము 25వ అధ్యాయము. అధ్యాయం పేరే భక్తి యోగ మహిమ. 1, 2, 3 శ్లోకాస్ మనం చర్చిద్దాము. శౌనకౌవాచ కపిలస్తత్వ సంఖ్యాత భగవానాత్మమాయయా జాతః స్వయమజః సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే నృణాం. 2వ శ్లోకం. నహి అస్య వర్ష్మణః పుంసాం వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే సవః. 3వ శ్లోకం. యద్యద్విదత్తే భగవాన్ స్వచ్ఛందాత్మమాయయా తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యాన్యను కీర్తయ. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निथाय भगवान की जय. जगत गुरु श्रील ప్రభుపాద की जय. శ్రీపాద్ గురు మహారాజ్ की जय. ఈరోజు ముఖ్యంగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి సందేశం యొక్క సారాంశము ఏంటంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్ దేని కొరకు ఉద్దేశింపబడింది. సో దానికి మనకు మన ఆచార్యులు భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్పేది ఏంటంటే మనందరం కూడా భగవత్ ప్రేమని పొందడాని కొరకు జీవుడు యొక్క స్వరూప స్థితి ఎప్పుడు నిత్య నిరంతరము భగవత్ ప్రేమని పొందడమే జీవుడి యొక్క లక్ష్యము ఆర్ జీవుడి యొక్క సహజ స్థితి. ఆ భగవంతుడి యొక్క ప్రేమని పొందడము మన యొక్క గోల్ ఉన్నప్పుడు భగవత్ ప్రేమని ఏ విధంగా పొందగలము? భగవంతుని సేవించినప్పుడు భగవత్ ప్రేమను పొందగలము. మరి భగవత్ ప్రేమ పొందే మార్గంలో మనకు భగవంతుడు 5 రకాలైనటువంటి సంబంధాలతో మనము భగవత్ ప్రేమను పొందగలుగుతాము. దాంట్లో మొట్టమొదటిది శాంత రసం. భగవంతుడితో దాదాపు పరోక్ష సేవతో భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాము. రెండవది ఆ శాంత రసానికి లో మనం ఇంకా ప్రమోట్ అవుతే దాస్య రసం, అంటే భగవంతుని యజమానిగా భావించినప్పుడు దాస్య ప్రేమని పొందగలుగుతాం ప్రతి దగ్గర సేవిస్తూనే. తర్వాత ఆ దాస్య సేవలో భగవంతుని ఇంకా సమాన దృక్పథంతో సేవించాలి అని ప్రమోట్ అవుతే సాఖ్యరస ప్రేమని పొందగలుగుతాము. దాంట్లో లేదు నేను ఎప్పుడు కూడా భగవంతుడు నేను రక్షించాలి, నేను ఆయనకు రక్షణగా ఉండాలి, నేను సేవించాలి అనే భావము, వాత్సల్య భావం, నేను రక్షించాలి భగవంతుని, నేను మాత్రమే సేవించాలి, అంటే భగవంతుని సేవించాలి, వాత్సల్య ప్రేమ
లో మనము ప్రమోట్ అయినప్పుడు అది సఖ్య నుండి వాత్సల్య ప్రేమని పొందడానికి భగవంతుడు మనకు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భగవంతుడు మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా రెసిప్రొకేట్ అవుతాడు, ప్రతిస్పందిస్తాడు. ఎప్పుడైతే మనం వాత్సల్య ప్రేమలో భగవంతుని సేవిస్తూ ఉన్నామో, ఇంకా హైయెస్ట్ గోపి భావము మనకు ఆల్రెడీ ఉపదేశ అమృతంలో కూడా బోధించడం జరిగింది. సో భక్తుల్లోకెల్లా ఎవరు చాలా ఉత్తమ స్థితిలో ఉంటారనేది, సో దాంట్లో ఉత్తమ స్థితిలో ఉండేది మనకు ఉపదేశామృతము దశమ బిందువులో చెప్పడం జరిగింది. అంటే మానవ జీవితం యొక్క ముఖ్యంగా ఎలా మనం హైయెస్ట్ టాప్ మోస్ట్ గోల్ ఏంటి, ఆ గోల్ ఎవరు సాధించగలుగుతారు. కామ్య కర్మలు చేసే వారందరిలో కూడా జీవితపు ఉన్నతములైన విలువలకు సంబంధించిన జ్ఞానాన్ని అర్జించిన వాడు దేవదేవుడు శ్రీకృష్ణుని ఆదరణకు పాత్రవుతాడు. ఎప్పుడు మనము కామ్యకర్మలంటే ఆహార నిద్ర భయమైతున్నంచ, ఆహారము సంపాదించుకోవడానికి, భుజించడానికి కొరకు, నిద్రించడానికి కొరకు, తర్వాత మైథున సుఖాన్ని అనుభవించడానికి కొరకు, తనను తాను రక్షించుకోవడానికి ఎవరైతే కామ్యకర్మలు చేస్తారో వాళ్ళు చాలా లోయెస్ట్ లెవెల్‌లో ఉంటారు. ఎందుకు? సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులలో కూడా అవే క్వాలిటీస్ ఉంటాయి. అవే గోల్స్‌తో పశువు జీవిస్తుంది. మనం కూడా కేవలము ఆహార, నిద్ర, భయం అయితున్నాం. ఈ నాలుగిటి కొరకే మనం జీవిస్తే వి ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్. సో, కానీ వాళ్ళందరిలోకెల్లా అటువంటి జీవన విధానంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎవరు ఉన్నతులు? ఎవరైతే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆర్జించడానికి ఉత్సాహం చూయిస్తారో, ఆర్జిస్తారో వాళ్ళు ఉత్తములు అని చెప్తున్నారు. హ్మ్. వాళ్ళు భగవంతుడి యొక్క ఆదరణకు పాత్రుడవుతాడు. ఎందుకు? భగవద్ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడు, పొందాడు కాబట్టి. తర్వాత అటువంటి జ్ఞానాన్ని, ఇది లక్ష్యంలో చూడండి, బేసిక్ కామ్యకర్మలతో జీవిస్తాడు. పశువులు కూడా జీవిస్తాయి. 80 లక్షల జన్మల్లో మనం కామ్యకర్మ రతులమై జీవించాము. మానవ జన్మ కొంచెం ప్రమోట్ అయిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తే యూ ఆర్ నాట్ గ్రేటర్ దాన్ యానిమల్స్. సో, వాళ్ళకంటే ఎలా? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? దేని కొరకొచ్చాను? ఎందుకు ఇవన్నీ కష్టాలను అనుభవిస్తున్నాను? ముఖ్యంగా మన ప్రారబ్ధ కర్మ బట్టి డబ్బులు రావడము, పోవడము, ఇంకా ఇంకెన్నో రకాలుగా ఆస్తులు రావడము, పోవడము, లేకుంటే ఏదైనా జాబ్ రావటము, పోవడం, ఇవన్నీ గాదు. నిజమైన సమస్యలేంటంటే, వాట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్? రైట్? వాట్ ఆర్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్? హ్మ్. జన్మ, మృత్యువు, ముసల్తనము, వ్యాధులు. ఇవి ఒక జీవుడికి నిజమైన మొత్తం ది కామన్ ప్రాబ్లమ్స్ టు ఆల్ 84 లాక్స్ ఆఫ్ స్పీసీస్. వీటి గురించి ఎంక్వైరీ ఎందుకు నేను ఈ 4 కష్టాలను ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తున్నాను. అతాత బ్రహ్మ జిజ్ఞాస. ఎందుకు అనుభవిస్తున్నాను? మరి ఈ కష్టాలను శాశ్వతంగా నేను బయటపడగలనా లేదా? ఈ ఎంక్వైరీ అనేది కేవలము మానవ జన్మకు మాత్రమే భగవంతుడు ప్రోగ్రామ్. అంటే నేనెవరు? నాకెందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నాను? నేను అనుభవిస్తున్నాను. సో, నాకంటే ముందు, నా అంటే అందరూ వెళ్ళిపోతున్నారు ఈ శరీరం వదిలి. ఎక్కడికి వెళ్తున్నారు? దేని కొరకొచ్చాను? పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎంక్వైరీ చేసేది కేవలము మనుషులకు మాత్రమే. ఆ ఎంక్వైరీ చేయడము యొక్క విధి విధానం ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయాలి? సో, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్లి భగవద్గీత 4.34 ప్రకారం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతే తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తత్వదర్శి ఆల్రెడీ జ్ఞానములో తల పండినవాడు. అది కూడా జ్ఞానం అంటే ఉట్టి థియరిటికల్ కాదు. ప్రాక్టికల్ జ్ఞానం. ప్రయోగాత్మకంగా తను ఆ భగవంతుడి యొక్క దివ్య జ్ఞానం ప్రకారమే జీవించేటువంటి ఆచార్యుణ్ణి ఎవరైతే
దరి చేరుతారో, ఏ విధంగా ఆయనని సేవిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి దేని కొరకు పర్పస్, జ్ఞానాన్ని సంపాదించడానికి కొరకు. మరి అటువంటి జ్ఞానము సంపాదించిన వాళ్ళలో ఎవరు, అలా జ్ఞానం సంపాదించడం వల్ల మనకు లాభం ఏంటి మరి? ఒకడు తన జ్ఞానంతో పూర్తిగా ముక్తుడై భక్తియుక్త సేవలో నిమగ్నుడవుతాడు. మనం జ్ఞానం పొందుతున్నాము అంటే ఆ జ్ఞానం విజ్ఞానంగా మారాలా, భక్తియుక్త సేవలో నియుక్తం అవ్వాలి, రెండవ స్టెప్. తర్వాత అలా ఎవరైతే, అంటే మానవ జన్మ యొక్క లక్ష్యము కామ్య కర్మల్లో నియుక్తం అవ్వటం కాదు. కామ్య కర్మలు అంటే ఈ దేహాన్ని పోషించుకోవడము, దేహాన్ని సుఖపెట్టడం. ఎంత సుఖపెట్టినా ఈ దేహము 84 లక్షల జీవకోటి ధరించినటువంటి దేహము 6 రకాల మార్పులు పొందుతూ ఉంటుంది. దేహాన్ని తీసుకుంటుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత కొంతకాలం స్టాగ్నేషన్ స్థిరంగా ఉంటుంది, నాలుగవది అది ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ చేస్తుంది, ఐదవది స్లోగా క్షీణిస్తూ ఉంటుంది. ఎంతన మెయింటైన్ చేయండి, నెక్స్ట్ నశించిపోతుంది. మరి ఇలా ఒకరోజు ఈ శరీరం నశించిపోయే శరీరం గురించి కేవలం దీన్ని అద్భుతంగా పోషించడము, దీని బై ప్రొడక్ట్స్, దీని నుంచి వచ్చినటువంటి ఇతర మన పిల్లలు అనుకునే వాళ్ళని పోషించడం కొరకే జన్మం అనేది గడిపినట్టు అవుతే ఒకరోజు మనం నశించిపోతాం. అప్పుడు మనం ఏం సాధించి మనము ఈ శరీరాన్ని వదిలేస్తున్నట్టు. కాబట్టి ఏమీ సాధించకుండా శరీరం వదిలేస్తే నెక్స్ట్ లైఫ్ శరీరం రాదు. కాబట్టి ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చింది ఎందుకంటే భగవత్ ప్రాప్తి, భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి కొరకు. ఆ భగవంతుడి యొక్క ప్రేమని పొందాలి అంటే మనకు శంకరాచార్యుల వారు కూడా తన శంకర భాష్యంలో చెప్పారు. ఆ గీతా మాత్యంలో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మొట్టమొదటిగా అన్ని శాస్త్రాలు పురాణాలు అవన్నిటి కూడా పక్కన పెట్టి ఫస్ట్ అయితే స్పెషల్ గా కలియుగంలో మనకు ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, టైం తక్కువ, ఆ, అర్థం చేసుకునే శక్తి తక్కువ, అర్థం చేయించే గొప్ప ఆచార్యుడు తక్కువ. కాబట్టి ద బెస్ట్ భగవద్గీత, దెన్ భాగవతం, వీటిని నేర్చుకోండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. భగవద్గీతని కూడా బోధించింది భగవంతుడే. ఈవెన్ భాగవతాన్ని కూడా మొట్టమొదటిగా బోధించింది భగవంతుడే. భాగవతాన్ని మొట్టమొదటిగా భగవంతుడు ఎవరికి బోధించాడు? భాగవతాన్ని మొట్టమొదటిగా భగవంతుడు ఎవరికి బోధించాడు? వివస్వానునికి, సూర్య భగవానునికి. ప్రభుజీ భాగవతాన్ని అంటున్నాను. బ్రహ్మకి చెప్పారు. బ్రహ్మకు చతుశ్లోకి భాగవతం బ్రహ్మకు బోధించాడు. ఈ సృష్టిలో ఆయన మొట్టమొదటి జీవి. వచ్చిన తర్వాత ఆయనకి ఏం అర్థం కాలేదు. మనం కూడా వచ్చాం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఏం తెలియదు. బయటకు రాగానే ఏ మాయ అటాక్ చేస్తుంది మనకు? తల్లి మాయ, తల్లి ప్రేమ. హాయిగా ఉన్నాను ఇక్కడ తల్లి ఒడిలో అనుకుంటా ఉంటాం. అలానే మనం కూడా మన పిల్లలకు కూడా భరోసా ఇస్తాం, నేను నిన్ను చాలా చక్కగా చూసుకుంటాను. తల్లి తండ్రి మాయ, మనం ఏం చూసుకోలేము. బ్రహ్మకు కూడా అర్థం కాకపోతే ఆయన కింద మీద తిరుగుతూ ఉంటాడు పైకి ఆ యొక్క కాడలో. సో అప్పుడు 2 అక్షరాలు వినబడతాయి, తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని బోధిస్తాడు. అంటే ఆయన చేయవలసినటువంటి కార్యం గురించి, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, పర్పస్ ఆఫ్ బ్రహ్మ లైఫ్. బ్రహ్మ యొక్క లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ బ్రహ్మాస్ లైఫ్? సృష్టి కొరకు. ఆయన జీవితమే భగవత్ ఆదేశానుసారము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవ సృష్టి చేయటము. అట్ ది సేమ్ టైం నిరంతరము తన నిత్యకరమైనటువంటి భగవంతుణ్ణి సేవించడము, భగవంతుడి నామ కీర్తన చేయటము, భగవంతుడి యొక్క కథ. ఆయన కూడా సత్సంగ్ చేస్తూ ఉంటాడు. చేస్తాడా బ్రహ్మ? ఎవరితో? శుద్ధ భక్తులు ఆయన దగ్గర కూడా వస్తూ ఉంటారు. నారదుడు వెళ్తాడు, సనకాదులు వెళ్తుంటారు. సో ఆయన కూడా కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
భాగవతం జరుగుతుంటే ఎక్కడైతే కథామృతం జరుగుతుందో ఆయన కూడా వెళ్తాడు. ఆయన కూడా బద్రీనాథ్ వెళ్తాడు. ఆయన కూడా ధామ దర్శనానికి కూడా వెళ్తా ఉంటాడు. సమ్ టైమ్స్ బ్రహ్మదేవుడు కూడా భగవంతుని వేడుకుంటాడు, ప్రభు మీ యొక్క నా నేను రచిస్తున్నాను, కానీ మీ సృష్టి జరిగినప్పుడు మీరు స్వయంగా అవతరించినప్పుడు నాకేమన్నా అవకాశం ఇవ్వండి అని బ్రహ్మదేవుడు వేడుకుంటా ఉంటాడంట. ఆలోచించండి. అంటే భగవంతుడి లీలలు జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు నాకు అవకాశం ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటాడు. ఏ లీలలో బ్రహ్మదేవుడికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు? తనే సృష్టిలో భగవంతుడు వచ్చినప్పుడు బ్రహ్మ ప్రమేయం ఉండదు. ఆ భగవంతుడు లీల జరుగుతున్న ఆ ఆ స్థలంలో అనుకోండి, ఆ లీల సమయంలో ఎవరికి కూడా అదొక సర్కిల్ లాగా ఉంటుంది అంతే. భగవంతుడు ఎక్కడెక్కడ చేయాలనేది దాంట్లో ఎవరు పడితే వాళ్ళు ఎంట్రీ కాలేదు. ఈవెన్ మహాభారత యుద్ధంలో కూడా వాళ్ళందరూ కూడా చూశాను. భగవంతుడితో ప్రత్యక్షంగా చూస్తూ చనిపోతున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి అక్కడ అవకాశం దొరకలేదు. ఆ లీలలో పాల్గొనాలన్నా కూడా, లైక్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనము సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుందాం. సినిమా షూటింగ్ లా కొన్నిసార్లు స్ట్రైక్ లాగా ఒక 100-200 పీపుల్ ఉంటారు. అందరు ఎవరు పడితే వాడు దాంట్లో పోయి ఆ షూటింగ్ లో పాల్గొంటారు. ఆ 100 మంది 200 మంది కూడా పాల్గొనాలంటే వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ ఇచ్చి ఆ షూటింగ్ లో పాల్గొనడానికి పర్మిషన్ ఉన్న వాళ్ళే కొన్నిసార్లు ప్లే కార్డ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. షూటింగ్ లో కూడా రోడ్డు మీద చేస్తున్నా, రోడ్డు మీద నార్మల్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చూపించిన అందులో పర్టికులర్లీ పాల్గొనే వాళ్ళు మాత్రం విత్ పర్మిషన్ ఉంటుంది. వితౌట్ పర్మిషన్ ఎవడు పాల్గొనడు. అలానే భగవత్ లీలలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు కర్మకు అతీతం. భగవంతుడు చూసాను వాళ్ళకే బ్రహ్మదేవుడు ఆ లీలలో పాల్గొనే అవకాశం ఇస్తాడు. బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ ఇస్తున్నాడు, నాకు కూడా పర్మిషన్ ఇవ్వండి ప్రభుజీ అంటే ఈవెన్ బ్రహ్మ మే నాట్ గెట్ ద పర్మిషన్, కానీ సమ్ టైమ్స్ కృష్ణ విల్ గివ్ సమ్ పర్మిషన్. ఏ లీలలో బ్రహ్మదేవుడికి ఛాన్స్ వచ్చింది? భగవంతుడు ఏ లీలలో బ్రహ్మదేవుడు ఛాన్స్ ఇచ్చాడు? కృష్ణలీలలో జన్మ తీసుకుంటాడా బ్రహ్మదేవుడు? గౌరలీలలో చైతన్య మహాప్రభు యొక్క లీలలో బ్రహ్మదేవుడికి హరిదాస్ ఠాకూర్గా అవతారం ఆ లీలలో పాల్గొనే మహద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. చూసారా, బ్రహ్మదేవుడు కూడా తన యొక్క పర్పస్ సో యాజ్ అ బ్రహ్మలాగానే వస్తాడు ఆయన. అవును, అక్కడ ప్లేస్ లో రాధాకృష్ణుల యొక్క బాండీర్వన్లో వాళ్ళ వివాహము, గాంధర్వ వివాహాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా, ఆయన నిర్మించిన పూజారి ఎవరు ఉంటారు? పురోహిత. సో బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళలో అట్లా భగవంతుని వేడుకుంటాడు అన్నాడు, నాకు కూడా ఏదైనా అవకాశం ఇవ్వండి ప్రభు అని చెప్పేసి. అంటే మానవ జన్మ యొక్క, అంటే జీవుడి యొక్క ముఖ్య జీవిత ఉద్దేశమే భగవంతుడి యొక్క లీలలో మనము ఆ భగవంతుని సేవించడానికి, ఆ లీలామృతాన్ని ఆస్వాదించడం. మేబీ అది భూలోకంలో ఉండొచ్చు, గోలోకంలో ఉండొచ్చు. భగవంతుని యొక్క ప్రేమ లీలల్లో మనకు సేవ చేసుకునే మహద్భాగ్యం ఇక్కడ. అది ఎలా దొరుకుతుంది? జ్ఞానం వల్ల అతను ముక్తుడై భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నుడవుతాడు. అతను ఇతరుల కంటే శ్రేష్ఠుడు. ఎవరికంటే? కామ్యకర్మల్లో నిత్యము జీవితాన్ని గడిపేవాడి కంటే, ప్లస్ జ్ఞానాన్ని సముపార్జించిన వాడి కంటే. ఎవరు? కొందరు ఏం చేస్తారు జ్ఞానులు, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయరు. జ్ఞానంతో వాళ్ళు ఇంకా జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారు. జ్ఞానులు వాళ్ళు ప్రాక్టికల్గా, మన గ్రూప్ లో కూడా కానీ ఈ ప్రపంచంలో ఎంతో మంది బోధించే వాళ్ళు ఉంటారు కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదు. వాళ్ళు ఎంబడి చాలా మంది తిరుగుతూ ఉంటారు, గొప్ప జ్ఞాని ఎంబట, వాళ్ళు కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదు. భగవంతుని సేవించడం అనేది ఉండదు అన్నట్టు. సో వాళ్ళకంటే ఎవరైతే భగవంతుని సేవిస్తారో వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత నెక్స్ట్, భగవంతుని శుద్ధ ప్రేమను పొందడు అతడు మిగిలిన వారికంటే ఉన్నతుడు. భక్తిలో ఔన్నత్యం పొందిన వీరందరికంటే కూడా దివ్య గోపాల బాలుడైన శ్రీకృష్ణుడి మీద పూర్తిగా
ఆధారపడి ఉండడం వల్ల గోపికలు శ్రేష్ఠులు. వీళ్ళందరికంటే కూడా గోపికలు నిత్యము నిరంతరము ఆ భగవంతుణ్ణి భగవంతుడి లీలలు భగవంతుణ్ణి సేవించాలి అని అనుకుంటా ఉంటారు. సో భగవంతుడు ఏం చేస్తున్నాడో ఆ లీలల్ని స్మరించడమే వాళ్ళ యొక్క నిత్య ధర్మంగా వాళ్ళు భావిస్తూ ఉంటారట. భగవంతుని లీలను ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా గోపికలందరిలోకెల్లా రాధారాణి మిక్కిలి శ్రేష్ఠురాలు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవంతుని సేవించడం తప్ప ఇంకోటి ఉండదు. ఇదే విషయాన్ని మనకు శ్రీమద్ భాగవతంలో కూడా 1.2.28 కూడా మన మానవ జన్మ యొక్క జీవిత లక్ష్యం గురించి మనకు బోధించడం జరిగింది. సో శంకరాచార్యుల వారు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, 2 ఏకో దేవో దేవకీ పుత్రేవా. దేవకీ పుత్రుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయనను ఒకే ఒక్క దేవుడుగా గుర్తించి, అంటే అందుగురించే ప్రభుపాల వారు ఏం రాస్తారంటే దేవాది దేవుడు, దేవతల యొక్క సృష్టి బ్రహ్మదేవుడి ద్వారా జరుగుతుంది. అది భగవంతుడి ఆదేశానుసారం జరుగుతుంది. కానీ దేవాది దేవుడి యొక్క సృష్టి అనేది జరగదు. దేవాది దేవుడు ఆల్రెడీ సృష్టికర్త. ఆయన 2 సృష్టిలు, భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి, 2 ప్రకృతులు అంటే వీటన్నిటి కూడా సృష్టికర్త భగవంతుడు. కాబట్టి ఇక్కడ అటువంటి భగవంతుడే మన పరమ లక్ష్యం, పరమ ధ్యేయంగా ఉండాలి. సో మనం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవన్నాను. తర్వాత కర్మాప్యేకం ఏకో మంత్ర తస్య నామాని అని. మరి అటువంటి భగవంతుణ్ణి మనము పొందాలి, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను ఆస్వాదించాలి అంటే మొట్టమొదటిగా మనకు ప్రారంభమవుతుంది భగవంతుడి గురించి శ్రవణం చేయడము. నవదా భక్తిలో మేబీ భగవంతుడి నామం ఉండొచ్చు, భగవంతుడి గుణలీలలు ఉండొచ్చు. శ్రవణం, భగవంతుడి యొక్క నామని ఏదో మంత్రాన్ని మనం జపిస్తా ఉన్నాం, కానీ కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి యుగ ధర్మం, ప్రతి యుగంలో భగవంతుడు తన యొక్క ఏ నామము ద బెస్ట్ అనేది ఆయన్నే ఆచారాల ద్వారా మనకు వివరిస్తారు. కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమన్నారు. సో దీనికి మళ్ళీ మనం బ్యాక్ శ్లోకంకి వెళ్తే ఆహార మహాభారతంలో చెప్పారు, ఆహార నిద్ర భయమైతునంచ సమన్యమేతత్ పశుభిర్నరానా. ఆహారం, ఈ 4 పనులు, ఆహారం భుజించడము, నిద్రించడము, మైథున సుఖాన్ని అనుభవించడము, తనను తాను రక్షించుకోవడము, ఈ 4 పనులు 80 లక్షల జీవకోటి చేస్తాయి. మానవుడు 4టితో పాటు 4టిని ఏ విధంగా చెయ్యాలా, ఒక దాని గురించి ఏ విధంగా చెయ్యాలి ఈ 4 పనులను అనేది మనం మానవుడికి ఎంక్వైరీ చేసేది తెలివిచ్చాడు అన్నట్టు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఎందుకు ఇవి చేయాలా, ఏ విధంగా చేయాలా, దీన్ని చేయడం వల్ల, ఒక విధి విధానం పాటించడం వల్ల మళ్ళీ ఈ యొక్క 84 లక్షల యోనిలో పడిపోకుండా ఎలా ఉండగలను, నేను శాశ్వతంగా ఇంకా ఈ 4 దుఃఖాల నుంచి నేను శాశ్వతంగా బయటపడే మార్గం అని ఉందా? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం అంటే ఉంది. దానికి ఏమంటున్నారు? ధర్మోహితేశో అధికో విశేషో. సో ధర్మాన్ని పాటించండి. ఒకవేళ ధర్మాన్ని పాటించకపోతే ధర్మేణ హీన పశుభిః సమాన. ధర్మాన్ని ఎవరైతే పాటించలేరో వాళ్ళు పశువుతో సమానము. మరి ఇక్కడ ఏంటి ధర్మాలు? ధర్మం దేంట్లో నేర్చుకోవచ్చు మనకు? ఏకం శాస్త్రం, భగవద్గీతలో అన్ని ధర్మాల గురించే భగవంతుడు, అవన్నీ ప్రిన్సిపల్స్ లాగా ఉన్నాయన్నమాట, అంటే ఫార్ములాస్ లాగా. ఆ ధర్మాలతో కూడుకున్నటువంటి గ్రంథమే భగవద్గీత. సో ఆ భగవద్గీత, ఆ ధర్మాలను నేర్చుకోవడం వల్ల మనం అసలు ఎవరిని ఆశ్రయించాలి, మన యొక్క జీవిత లక్ష్యము దాని ద్వారా తెలుస్తుంది. జీవిత లక్ష్యమే
ఆ భగవంతుని సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవిస్తూ భగవత్ ప్రేమని పొందటము. మరి ఆ సేవించడము అని పదం వచ్చినప్పుడు సేవ కొరకు ఎలా మనం ప్రమోట్ అవ్వాలంటే ఏకో మంత్రః తస్య నామాని అని మొట్టమొదటిగా భగవంతుడి యొక్క నామంతో మనం ప్రారంభమవుతుంది. నామాన్ని జపించాలి. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కథ శ్రవణాన్ని చేయాలి. ఎప్పుడైతే కొంతమంది ఇవేమి చేయకుండా సేవ చేస్తారు, కానీ భావపూరితమైనటువంటి సేవ స్థాయికి వాళ్ళు ప్రమోట్ కారు. కొంతమంది ఇస్కాన్కు మన టెంపుల్కి వస్తారు, ప్రభుజీ ఏమైనా సేవ అంటే వాళ్ళకు సహజంగా వాళ్ళకు అటువంటి క్వాలిటీ ఉంటుంది, మంచి స్వభావం ఉంటుంది, సేవా స్వభావం. బయట కూడా ఏదో సేవ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ డైరెక్ట్ కూడా కొన్నిసార్లు నామాన్ని స్వీకరించక ముందు కూడా కొన్నిసార్లు సేవ చేస్తూ ఉంటారు, కానీ అక్కడ భావము ఇమిడి ఉండకపోవచ్చు. కాబట్టి భగవంతుడి ఇక్కడ చెప్తున్నాడు, సేవ భగవంతుడి సేవని ప్రేమతో చేసే స్థితికి మనం ప్రమోట్ అవ్వాలంటే మనం ఏం చేయాలా? భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణ కీర్తన చేసినప్పుడు కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. సేవ అన్నప్పుడు భగవంతుడి యొక్క సేవ మాత్రమే నిజమైన సేవ. భగవంతుడి సేవ కాకుండా మనం ఏ సేవ చేసినా అది ధర్మం ప్రకారము కాదు. మన యొక్క పర్పస్, మానవ జన్మ యొక్క ఉద్దేశము కొరకు అది సేవ చేసినట్టు కాదు. దానికి మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మానవ జన్మ భారవాహితో కూడుకున్నది కాకూడదు, సారగ్రాహి. మానవ జన్మ సారగ్రాహి, సారాన్ని గ్రహించడానికి మానవ జన్మ మనకి ఇవ్వడం జరిగింది. అదే పశువు జన్మ భారాన్ని మోయడానికి కొరకు. పశువు చూడు యజమానికి యొక్క భారాన్ని మోస్తా ఉంటుంది, యజమాని ఏ పని చెప్తే అది చేస్తూ ఉంటుంది. కానీ మనుష్య జన్మ ఆ భార సహితమైనటువంటి జన్మ నుండి భారరహితమైనటువంటి జన్మకు ప్రమోట్ కావడానికి కొరకే సారాన్ని గ్రహించడానికి మనుష్య జన్మ మనకు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ సారము అంటే 1 భాగవతము 1.2.28 and 29లో మనకు భగవంతుడు మనకు బోధిస్తున్నారు. ఇది పాడతాం అనిమయ్. వాసుదేవ నిజమైన కథ. సో కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు మన జీవితం యొక్క లక్ష్యం గురించి బోధిస్తా ఉన్నప్పుడు శ్రీమద్ భాగవతం 1.2.28-29లో ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. మానవుడి యొక్క జీవితంలో మనందరం కూడా జ్ఞానాన్ని అర్జించడానికి ఎంతో మంది పరిగెడతా ఉన్నాము. ఆ జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు. ఈ యజ్ఞాచరణం యొక్క ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత యోగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ యోగా అనేది భగవంతుని అనుభూతం అనుచుకున్నటకు. కామ్య కర్మలన్నీ కూడా భగవంతుడిచే అనుగ్రహింపబడేవై ఉండాలి. తర్వాత దివ్య జ్ఞానం అనేది ఆ భగవంతుడే. జ్ఞానానికి ప్రతీక మనకు ఎందుకు మనకు భగవద్గీత 15.15లో కూడా బోధించడం జరిగింది. ఏంటా 15 సహస్ర కవచ. ఆ రాక్షసుని సంవరించడానికి కొరకు ఎవరు లేరు ఇంకా. ఆయన చాలా ఆ రాక్షసుడు తన ఇష్టానుసారంగా ఎంతో మందిని హింసిస్తా ఉంటే నరనారాయణుడు చేతుల్లోనే వాడికి మృత్యు ఉంది. అది కూడా అంత ఈజీ కాదు. నరుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసి యుద్ధం చేస్తాడు, ఒక్క కవచాన్ని తొలగిస్తాడు, మళ్ళీ ఈయన కూడా మూర్ఛపోతాడు నరుడు. అప్పుడు నారాయణుడు తపస్సు చేసి తపస్సు చేసి ఈ నరుణ్ణి ఆ మూర్ఛ నుండి రక్షిస్తాడు. ఆయన ఇంకో కవచాన్ని అలా 999 కవచాలను తొలగిస్తారు వాళ్ళిద్దరు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని పొంది మళ్ళీ వాడిని ఆ కవచం తొలగిస్తారు. మళ్ళీ ఇంకొకరిని మూర్ఛ స్థితి నుంచి మళ్ళీ మేల్కొనేట్టు చేస్తారు. లాస్ట్ కు ఒక్క కవచంతో పరిగెడతాడు. ఇంకా నెక్స్ట్ లైఫ్ లో ఆ నెక్స్ట్ లైఫ్ లో అతడే సహస్ర కవచుడే. ఒక్క కవచంతో
కర్ణుడిలాగా జన్మ తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ తపస్సులు అంటే భగవంతుడు కూడా నరనారాయణ ఋషి రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడు. భగవంతుడు కూడా మన అందరికి ప్రతి దాంట్లో కూడా చైతన్య మహాప్రభు వచ్చారు భగవత్ ప్రేమని పొందడానికి. ప్రేమ పురుషోత్తముడు. మరి ఆయన స్వయంగా ప్రేమని ఎలా పొందాలి అనేది, భగవంతుడి నామాన్ని ఎలా చేయాలో జీవించారు, భగవంతుడి సంకీర్తన ఎలా చేయాలో జీవించారు, భగవద్ భక్తులతో ఏ విధంగా ఉండాలి ప్రేమతో అనేది చూపించారు. ప్రతిది కూడా చైతన్య మహాప్రభు భక్తావతారం, భక్తుడిగా ఎలా ఉండాలో ఆదర్శంగా మనకు ఆయన జన్మ తీసుకొని, ఎట్లయితే రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అన్ని మర్యాదలు నేర్పించినట్టుగా చైతన్య మహాప్రభు అన్ని భక్తుడు ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలో మనకు చెప్పడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ భగవానుని ఆదిదేవుని శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను గూర్చుటే పరమ ధర్మము. జీవుడి యొక్క పరమ ధర్మము ఆ దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని సేవించడమే పరమ ధర్మంగా చెప్తున్నారు. తర్వాత అంతిమంగా మన అందరికీగా దేవాది దేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమ గతి. ప్రతి ఒక్కరి శరీరం వదిలేయాలి. సో మరి మనందరి పరమగతి ఎవరు? ఆ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని మనకు శాస్త్రం చెప్తుంది. పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, భగవంతుని సేవిస్తూ మానవ జన్మలో భగవంతుని ప్రేమని పొందడానికి కొరకు నవదా భక్తుల్ని మనకు ఆచార్యులు మనకు ప్రసాదించడం జరిగింది. నవదా భక్తుల్లో ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు మనకు ఆచార్యులుగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఎలా చెయ్యాలి అనేది దాంట్లో శ్రవణం చాలా ముఖ్యమైనది. దాని ద్వారా మనం చాలా సులభంగా భగవత్ ప్రేమను పొందగలుగుతాం. భగవత్ ప్రేమ స్థితి అది కూడా 9 నవద భక్తులు 9వ స్థితి. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం భగవంతుడి పరమగతి పొందటం అంటే భగవత్ ప్రేమని పొందటం. మరి భగవత్ ప్రేమ స్థితికి మనం ప్రమోట్ అవ్వాలి అంటే మొట్టమొదట శ్రద్ధ, రెండవది సాధు సంఘ, మూడవది భజన క్రియ, నాలుగవది మానవుడు తన పరమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొరకు సాధు సంఘ, భజన క్రియ, తర్వాత భజన క్రియలో అనర్థ నివృత్తి, దాని తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ స్థితికి మనం ఎదగాలి. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఆఫ్ మానవ జన్మకి హ్యూమన్ లైఫ్. ఇక్కడ ఈ రోజు ఈ 3 శ్లోకాలు ఏం చెప్తున్నారో చూస్తాం మనం. శ్రీ శౌనకుడు పలికెను, పుట్టుక లేనివాడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఆత్మమాయ ద్వారా కపిలముని రూపమున ఆవిర్భవించను. సమస్త మానవుల లాభము కొరకై దివ్య జ్ఞానమును విస్తరింపజేయుటకు అతడు అవతరించను. కపిల భగవానుడి యొక్క అవతరణ అంటే స్వయం భగవంతుడు ఈ భూమి మీద ఎందుకు అవతరిస్తాడు? భగవద్గీత 4వ అధ్యాయము 7, 8 శ్లోకాల్లో మనకు బోధించారు. 7వ శ్లోకం ఏంటి? భవతి భారత. భగవంతుడు భగవద్గీత 4.7 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. దాన్ని ప్రతిరోజు స్మరించండి. అది 4.7, 8, 9 ఈ 3 కంటిన్యూషన్ శ్లోకాస్ చాలా, ఇంకా ఎప్పుడు నిద్రలో కూడా లేపినా కూడా వచ్చేటట్టు ఉండాలి. అర్థమైందా? సో మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడు అక్కడ, దేని కొరకు ఆయన అవతరణ అనేది మనకు చెప్తున్న 4.7లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 9వ శ్లోకంలో చెప్తున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో భగవంతుడు ఈ 3 శ్లోకాల్లో ఎందుకు అవతరిస్తున్నాడు? ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుంది, మేబీ అజ్ఞానం ప్రబలింది. అధర్మం అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని శరణాగతి పొందిన వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు. జ్ఞానం అంటేనే భగవంతుడి యొక్క దివ్యమైన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని నశింపజేస్తారు, జ్ఞాన బోధకులు నశింపజేస్తారు. అప్పుడు భగవంతుడు
వివిధ అవతారాలు తీసుకొని ఆ అజ్ఞానుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని నశింపజేసి మళ్ళీ జ్ఞానంతో కూడుకున్నటువంటి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. మరి భగవంతుడు అది ప్రతి యుగంలో నేను అవతరిస్తానంటున్నారు. అంతేకాకుండా మరి ఆ భగవంతుడు భక్తులకు తన యొక్క సాంగత్యాన్ని ఇస్తాడు. పరిత్రాణాయ సాధునా, దుష్టులని ఆయన సంవరించి భక్తులను రక్షించి తన లీల చేసి మిగతాది తర్వాత పరంపర కొనసాగించమని ఈ ధర్మాన్ని భగవంతుడు దాన్ని స్థాపిస్తాడు. ఈ విషయాన్ని ఎవరైతే జన్మ కర్మ, భగవంతుడి జన్మ ఎందుకు, ధర్మాన్ని, యుగ ధర్మాన్ని స్థాపించడానికి కొరకు, తర్వాత కర్మ ఏం చేశాడు, భగవంతుడు కూడా రామచంద్ర లీల మర్యాదలను మనందరికీ ఆయన పాటింపజేస్తాడు. అది కర్మ. అదేవిధంగా కృష్ణుడి దాంట్లో ఎన్నో లీలలను భగవంతుడు అద్భుతమైన లీలలను ఆ ఒక్క జన్మలో రామచంద్రుడు కూడా చేస్తాడు. కృష్ణుడి దాంట్లో వాత్సల్య ప్రేమ, అసలు వాత్సల్యానికి పరాకాష్ట అటువంటి ఆనందాన్ని ఇస్తాడు వాళ్లకు, నందబాబా యశోదమాయికి ఫ్రెండ్స్. ఇంకా భగవంతుడు కృష్ణ భగవానుడితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎవరు కూడా ఆ ఫ్రెండ్షిప్ అనే పదానికి ఇంకా అంత గొప్ప ఆనందాన్ని ఎవరు అనుభవించలేరు. అటువంటిది భగవంతుడు రసాస్వాదన, మాధుర్యం, ఒక ప్రేయసితో ఎలా, అది కూడా మామూలు కామరకమైనటువంటి ప్రేయసి లవర్స్ కాదు, ప్రేమైక లవర్స్ ఎలా ఉంటారు, భగవంతుని ఎలా ప్రేమిస్తారు, భగవంతుడు వాళ్ళని ఎలా ప్రేమిస్తాడు, మాధుర్యం. ఇంకా దాంట్లో హైయెస్ట్ రసాన్ని భగవంతుడు ఆస్వాదింపజేస్తాడు. తర్వాత ఆ విధంగా భగవంతుడి యొక్క జన్మ కర్మ చమే దివ్యం. ఆ లీలలన్నీ కూడా చాలా దివ్యమైనటువంటి. ఈ లీలని ఎవరైతే రోజు నిత్యం శ్రవణం చేస్తారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ లేకుండా మృత్యువుని జయించడము, మృత్యు అనేది ఉండదు వాళ్ళకు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఏదైనా పండగ వస్తుంది, బర్త్డే వస్తుంది, దాని కొరకు కొత్త డ్రెస్, ఒక సూట్ కొనుక్కోవాలనుకోండి. పాత డ్రెస్ ఇప్పే సూట్ వేసుకోవడానికి ఎప్పుడన్నా బాధపడతాడా? ఎవరు బాధపడడు. మాతాజీ పట్టు చీర 50,000 పట్టు చీర కొనుక్కొని వేరే ఫంక్షన్ కో లేకుంటే ఏదో వేసుకోవాలన్నప్పుడు ఈ పాత చీర అప్పటి వరకు మామూలు 10,000 20,000 చీర, 50,000 చీర కట్టుకోవడానికి ఎవరన్నా బాధపడతారా? ఎవరు బాధపడరు. అలానే మనం దివ్య శరీరాన్ని పొందబోతున్నప్పుడు బాధ ఏంటండి? మృత్యు అనేది అసలు మనకు నథింగ్ అన్నట్టు. మృత్యు ఉండదు ఎవరికి? భక్తులకు. అభక్తులకు మృత్యువు భయంకరము వాళ్ళకు. సో కాబట్టి అటువంటి స్థితిని చేరుకోవాలంటే ఈ 3 శ్లోకాలు భగవంతునికి అవతరణ దేనికి అనేది ఇక్కడ మనకు దివ్య జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి కొరకు మనకు చెప్తున్నారు. నెక్స్ట్, మానవుల లాభం కొరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నొసగుటకు భగవానుడు అవతరించను. మానవులు, పశువులని చెప్పలేదు, మానవుల లాభం కొరకు, మానవులను ఉద్ధరించడానికి కొరకు, మానవులను తిరిగి తన ధామానికి, స్వధామానికి తీసుకొని వెళ్ళడానికి కొరకు భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన బోధ, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలను, భగవద్గీత, భాగవతం, వీటన్నిటిని కూడా వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను మన కొరకు రచింపజేస్తున్నాడు. మన కొరకు బోధించడానికి కొరకు తనే స్వయంగా ఆచార్యుల రూపంలో భగవంతుడు వస్తున్నాడు. ఆత్మ ప్రజ్ఞప్తే అను పదం సూచించున్నది. భౌతిక అవసరములకు సంబంధించిన విషయములు అన్నీ వైదిక జ్ఞానం నందు పూర్తిగా ఒసగబడినవి. అటువంటి జ్ఞానం చక్కని జీవనమునకు మరియు క్రమంగా సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడుటకు తగిన ప్రణాళిక ఒసగును. చూడండి, మనం ఏ గుణంలో అన్నా జన్మ తీసుకోండి, పర్వాలేదు. కానీ మనం అట్లీస్ట్ మన యొక్క పాస్ట్ కర్మల బట్టి మనము ఈ జన్మ త్రిగుణాలతో కూడుకున్న జన్మ, దాంట్లో ముఖ్యంగా మనకు లాస్ట్ లైఫ్ లో ఎటువంటి కారణం గుణసంగస్య సత్వసుయోని జన్మస్, ఎటువంటి కర్మలు చేసి వాటి ఫలాలు పెండింగ్ ఉన్నాయో అటువంటి ఫలాలను అనుభవించడానికి మనము ఆ గుణాన్ని ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా దాని నుంచి కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాలా. నేను పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఉంది, మంగళారతి లేవలేకపోతున్నాను అంటే మీరు తామసిక గుణ
కర్మలు చేశారు. ఇక్కడ ఫలితం ఏంటంటే నిద్ర, అలసత్వము, సోమరితనము, ఇవి ఓహో దీని యొక్క సిమ్టమ్స్ అర్థం చేసుకోవాలా. అరే నేను తామసిక గుణంలో ఉన్నాను, కాబట్టి తామసిక గుణం నుంచి సత్వగుణంకి వెళ్ళాలి. కాబట్టి సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడుటకు తగిన ప్రణాళిక జ్ఞానం వల్ల దివ్యమైన నేను పొద్దున పూట అట్లీస్ట్ సంవత్సరంలో 8 నెలలు పడుకున్నా, ఈ 4 నెలలు గురువు గారి ఆదేశము భగవత్ ఆదేశం ప్రకారము నేను తపస్యలాగా స్వీకరిస్తాము. పొద్దున్నే లేవడం మనసుకు మనసా అది పాస్ట్ లైఫ్ యొక్క కర్మ నేను ఇప్పుడు అనుభవించదలుచుకోలేదు. సపోజ్ ఎవరన్నా ఒక 20 ఇయర్స్ కొరకు లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఆయన మా దగ్గర కూడా ఒక మామూలు మా డిపార్ట్మెంట్లో టీటీఏగా పనిచేశాడు. తర్వాత ఆయన జేటీఓ అయ్యాడు. సో బాగా పనిచేస్తాడు, మంచి హార్డ్ వర్కరు, మంచి నాలెడ్జ్ ఉంది. సో కానీ మా దగ్గర శాలరీ ఆయనకు 50-60 వేలు. దాని ప్రకారం చూస్తే ఓ 5 లక్షలు అనుకుందాం ప్యాకేజీ. అదే మాతో పాటు ఒక ప్రైవేట్ సంస్థ మాకు సపోర్టివ్గా ఉందని వర్క్ చేయడానికి చేస్తుంది. సో ఆ సంస్థ వాళ్ళు ఈయన నాలెడ్జ్ని అది చూసి ఈయనకు ఆఫర్ ఇచ్చారంట. 5 లక్షలు ఎక్కడ, 25 లక్షలు మేబీ ఆర్ 30 లక్షలు ఏదో సంథింగ్ అట్లా చాలా బల్క్ ఆఫర్ చేస్తే ఇమ్మీడియట్ గా జేటీఓ రిజైన్ చేసి దాంట్లోకి జంప్ అయి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఎందుకు వెళ్ళిండండి? గవర్నమెంట్ వదిలేసి. మొన్న ఇంకో అతను కూడా వెళ్ళిపోయాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకు కొత్త ప్రాజెక్ట్ అంటే భగవద్ధామం, ఇదే లాస్ట్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ నేను భగవద్ధామంలో ఉండాలి అనే కాన్సెప్ట్ ఉంటే మీరు సాటర్డే సండే లేస్తారు, అన్ని లేస్తారు. అర్థమైందా? అలా లేవకపోవడానికి సాటర్డే సండే మన తమో గుణంలో ఉండటమే చాలు. మనం స్థిరపడిపోతుంది చాలునే. మనం గురుగారి లెక్చర్ అటెండ్ చేస్తే సరిపోతుంది. ఈరోజు చెప్పినా కదా, కామ్య కర్ముల కంటే ఎవరు గొప్ప? జ్ఞానులు. జ్ఞానుల కంటే ఎవరు గొప్ప? ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే భక్తులు గొప్ప. మరి మీరు ఎక్కడ ఉంటారు? కామ్య కర్ముల దాంట్లో ఉంటారా, జ్ఞానుల దాంట్లో ఉంటారా, భక్తుల దాంట్లో ఉంటారా? పేరు చెప్తే పలకట్లేదంటే ఎన్నో ఉన్నారు, భాగవతం కూడా వినట్లేదు. హరే కృష్ణ. స్టూడెంట్స్ సాయి శ్రీ, అవనిశ్రీ, సాయి వికాస్, తర్వాత భక్తుల్లా ఉండాలి గురుజీ. హరే కృష్ణ. హరే భక్తుల్లా ఉండాలంటే ఆ హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. చెప్పండి, ఎక్కడ ఉండాలా? కామ్యకర్మలో పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేసే దాంట్లో ఉండాలనా, జ్ఞానం సంపాదించే దాంట్లో ఉండాలనా, లేకుంటే ఆ జ్ఞానంతో భక్తుల దాంట్లో ఉండాలనా, లేదంటే ఇంకా భగవద్ధామంలో రాధారాణి యొక్క సేవకుల దాంట్లో ఉండాలనా? చెప్పండి. రాధారాణి సేవకుల దాంట్లో ఉండాలి గురుజీ. ఉండాలంటే మరి ఏం చేయాలా? ఉండాలంటే ఏం చేయాలా? రోజు మంగళారతి చేస్తున్నాను గురుజీ, అటెండ్ అవుతున్నాను. వెరీ గుడ్. సో కాబట్టి మంగళారతి చేస్తున్నారు. మిగతా అన్ని కూడా ఏదైతే జ్ఞానానికి సంబంధించి ఏవైతే మనం పనులు చేయాలనో ఇందాక చెప్పాను కదా, 8 ఫార్ములాస్ భగవంతుని ఇంకా చాలా ఇచ్చాడు దీని మీద చెప్పడానికి. వినండి శ్రద్ధగా. సత్వగుణ స్థితి. సత్వగుణ స్థితి అంటే ఎప్పుడూ నిత్యము నిరంతరం భగవంతుని సేవించాలి అనే చైతన్యంలో ఉండాలి. జ్ఞానం, అప్పుడే మన జ్ఞానం విస్తరించగలదు. రజోగుణం అనేది కేవలము భౌతిక లాభములను భోగించడకు ఒక ప్రేరణ వంటిది. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ భౌతిక భోగాలను అనుభవించాలి, భౌతికంగా కష్టపడాలి, సంపాదించాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అనేది రజోగుణం సంబంధించింది, కామ్యకర్మలు. తర్వాత తమో గుణము జ్ఞానం గాని భోగం గాని లేకుండా కేవలము జంతు జీవనమే. కేవలం ఈ దేహము, ఆహార నిద్ర భయం అయితున్నాం, ఈ 4 కొరకు జీవించేది జంతువు. అటువంటి స్థితిలో ఉన్నవాడు తమో గుణంలో ఉన్నట్టు. మనుజుని రజోగుణం నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించుటకే వేదములు ఉద్దేశింపబడినవి. మనం రోజు నేర్చుకుంటున్నటువంటి ఈ శాస్త్రము దేని కొరకు ఉద్దేశింపబడింది? దేని కొరకు ఉద్దేశింపబడింది? సత్వగుణ స్థితికి మనం ప్రమోట్ అవ్వడానికి. మరి సత్వగుణ స్థితికి రోజు మంగళారతి అటెండ్ చేస్తారు, రోజు క్లాస్ వింటున్నారా, క్లాసు విన్నదాని ప్రకారము మనం ఆచరిస్తున్నామా అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్
సత్వగుణమునందు స్థితుడైనప్పుడు అతడు ఆత్మ జ్ఞానమును ఆధ్యాత్మిక జ్ఞానం అవగతం చేసుకొనగలడు. సాధారణ మానవుడు ఎవ్వడును ఆ జ్ఞానమును ఎరగజాలడు. మామూలుగా ఎవరైతే ఈ రోజు ఈ జ్ఞానాన్ని శ్రవణం చేయట్లేదో వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు భగవంతుణ్ణి ఏకో దేవో దేవకి పుత్రేవగా అర్థం చేసుకొని సేవించలేరు. మరి ఈ జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి? స్వయం భగవంతుడే బోధించినటువంటి గురు శిష్య పరంపర ద్వారా మనము ఈ జ్ఞానాన్ని ఆస్వాదించాలి, స్వీకరించాలి, శ్రవణం చేయాలి. అప్పుడు మనకు భగవద్ అవతారము కపిలుడు కూడా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంను విస్తరింపజేయుటకే జన్మించనని శౌనకముని సైతం ఇచ్చిన పలికించున్నాడు. నేను ఆత్మస్వరూపుడనని జ్ఞానం ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, స్వభావరీత్యా నేను బ్రహ్మమును ఆత్మను గూర్చి దాని కర్మను గూర్చి ఎరుగుటకు సరిపోదు. దాని కొరకై మనుజుడు వాస్తవంగా బ్రహ్మమునకు సంబంధించిన కర్మల యందు నెలకొని ఉండవలెను. ఆ కర్మలకు సంబంధించిన జ్ఞానము సాక్షాత్తుగా భగవానుని చేతనే వివరింపబడింది. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మానవులకే అవగతమును గాని జంతువులకు కాదు. ఈ విషయమే నృణాం మానవులకు అనే పదము ద్వారా ఇచ్చట స్పష్టంగా సూచింపబడినది. నియమితగు మగు జీవనము కొరకే మానవులు ఉద్దేశింపబడిరి. జంతు జీవనమునందును ప్రకృతి రీత్యా కొంత నియమనము ఉన్నప్పటికీ అది శాస్త్రమునందు గాని లేదా ప్రామాణికులచే గాని వర్ణితమైనట్టి నియమిత జీవనము కాదు. మానవ జన్మము నియమిత జీవనమే గాని జంతు జీవనము కారాదు. అటువంటి నియమిత జీవనం నందే మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతం చేసుకొనగలడు. నియమిత జీవనం అంటే చూడండి, మనం జనరల్ గా ఈ శరీర పోషణకి ఏదైతే కావాలనో ఆల్రెడీ ఇందాక 8 ఫార్ములాస్ మనం చెప్పాము. ఈ శరీరాన్ని పోషించడానికి ముఖ్యం మనం ఏం అవసరం పడుతుంది? ఆహారం అవసరం పడుతుంది. ఆహారము కేవలము భగవంతుడికి యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకోండి. ఈ శరీరాన్ని రెస్ట్ ఇవ్వడానికి నిద్ర కావాలి. నిద్ర కావాలి అన్నప్పుడు మా సాయి వికాస్ ప్రభు చెప్పినప్పుడు 11, 12, 1 గంట కాదు. సో ఎక్కడ మనం కట్ షాట్ చేయొచ్చు. సో నా సమయం ఒకవేళ 9 గంటలకు అయిపోయింది, 10 గంటలకు వైండప్ చేయాలా? ఖచ్చితంగా పొద్దున్న లేవచ్చు. 10 గంటలకు అయిపోయింది, అట్లీస్ట్ 10:30, 11కు వైండప్ చేయాలా? ఓకే, పొద్దున 11 గంటలకు పడుకున్నా కూడా 12, 1, 2, 3, 4, 5 వాళ్ళ 6 గంటలు కూడా నిద్రపోతే 5 o'clock లేవచ్చు. విత్ ఇన్ 15-20 మినిట్స్ రెడీ అయిపోయి భగవంతుడి యొక్క మంగళ ఎక్కడైనా ఉండండి, రూమ్ లో ఉండండి, ఎక్కడైనా ఉండండి. సో నాకు నిన్న నితాయినిమయ వాళ్ళ డిస్కషన్ లో చెప్తుంటే, అంటే ప్రతి ఒక్కరి జీవితము దేని ఒక నియమానికి కట్టుబడి ఉండాలంట. గోపాలకృష్ణ మహారాజ్ గారంట ఆయన జీవితం మొత్తంలా భక్తియుక్త జీవితంలో ప్రతిరోజు 100% ఎక్కడ నుండి డిస్కౌంటబుల్ మంగళారతి అటెండ్ చేయడము. ఒకవేళ మంగళారతి అటెండ్ చేయలేకపోతే గురు పూజ మాత్రం ట్రావెల్లో ఉన్నా కూడా గురు పూజ తన కర్తాలు తీసుకొని కరెక్ట్ 7:30కి దర్శనార్థి 7:30 అయిపోగానే గురు పూజ పాడుకునేవాడు. ప్రభుపాదిని ఊహించుకుంటూ ప్రభుపాదిని మానసిక సేవ చేస్తూ ఆ విధంగా ఆయన గురు పూజకు అటాచ్ జీవితం మొత్తం. ఆల్రెడీ మనం ఒక ఫోటో చూసాం ఎలా మంగళారతి చేస్తారు ప్రతిరోజు. మన చార్ధామ్ యాత్రకు వచ్చిన వాళ్లకు పర్సనల్ గా గురు మహారాజ్ గారి రూమ్ కూడా తీసుకెళ్లి సేమ్ మన ఆల్టర్ ఎట్లుంటుందో మహారాజ్ అలా చిన్నగా ఉంది ఆల్టర్, దాంట్లో మొత్తం సాలిగ్రామ విగ్రహాలు, గౌర్నితాయ్, ప్రభుపాద్ ఇలా అందరి కూడా ఫోటోలు ఉన్నాయి. అక్కడ ఆయన రోజు ఆరతి చేసుకుంటాడంట. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ దేహాన్నంట, ఈ దేహము ఫుల్ ఎక్స్టర్నల్ కాన్షియస్ ఉన్నప్పుడు ప్రతి ఇంద్రియాన్ని ఒకవేళ భగవత్ సేవలో పెడితే మన ఎక్స్టర్నల్ కాన్షియస్ పోయినా ఈ చేతులు ఆటోమేటిక్ గా ఆ సేవ చేస్తూ ఉంటాయంట. లైక్ ఎగ్జాంపుల్, మనం ఫ్యాను కరెంట్ ఉంది, ఫ్యాన్ వేసాము, సపోజ్ కరెంట్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇలా ఆఫ్ చేయగానే అలా ఆగిపోతుందా? సాయి వికాస్ ప్రభు ఫ్యాన్ ఆఫ్ చేయగానే ఆగిపోతుందా? ఏమైతుంది? ఈ వెహికల్లో ఉన్న ప్రతి భాగానికి ట్రైన్ చేయండి. కొంతకాలం మనము శరీరం వదిలేసేటప్పుడు అన్కాన్షియస్ లోకి వెళ్తాము, కానీ అన్కాన్షియస్ లో కూడా ఈ యొక్క ఆ టైంకు మంగళారతి సమయానికి చేతులు ఆటోమేటిక్ గా ఆరతి చేస్తూ ఉంటాయి. గంట మహారాజ్ది చూడండి కావాలంటే మళ్ళీ ఒకసారి. ఒక చేతి గంట లేదు కానీ గంట పట్టుకున్నట్టుగా అది ఊపుతా ఉంది. ఒక చెయ్యి అగరబత్తి లేదు, దీపం లేదు, ఏం లేవు, కానీ ఆరతి చేస్తూ ఉందంట. కాన్షియస్ లో లేడు మహారాజ్.
సో దట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే దాని మీనింగ్ ఇన్నర్ గా నువ్వు అక్కడ వెళ్ళడానికి భగవంతుని నిజ స్వరూపంలో సేవ చేయడానికి వెళ్ళిపోతా ఉన్నారు. మహారాజ్ గారు ప్రిపేర్ అయిపోయారు ఆల్రెడీ. మనకేమన్నారు భగవద్గీతలో 8.6 ఏమన్నారు? ఎంఎం వాపి స్మరణ్ భావం చేయత్యంతే కలేవరం. శరీరం వదిలేసేప్పుడు నువ్వు ఎటువంటి భావం? శరీరం వదిలేసేప్పుడు భగవంతుని సేవిస్తా ఉన్నాడు, గురువుని సేవిస్తా ఉన్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్తాడండి? భగవంతుని సేవను కోరుకుంటున్నప్పుడు భగవద్ధామం వెళ్తాడు. ఇది అద్భుతమైన ఆపర్చునిటీ. దీన్ని వదులుకోకండి దయచేసి. నెక్స్ట్ శ్లోక. శౌనకుడు ఇంకను కొనసాగించిన భగవానుని కన్నను అధికంగా ఎరిగిన వాడు వేరొక్కడు లేడు. అతని కన్నను అధిక పూజ్యుడు లేదా పరిపక్వత చెందిన యోగి ఇంకొకడు లేడు. కనుకనే ఆ దేవదేవుడు వేదపతి ఉన్నాడు. సర్వదా అతనిని గూర్చి శ్రవణం చేయటియే ఇంద్రియములకు నిజమైన సుఖము. సో మన యొక్క ఇంద్రియాల్లో ముఖ్యమైన ఇంద్రియము శ్రవణం. నిత్యం ఏమైనా చేయరు మీరు, పనులు, జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, నిత్యం ఒక నియమం పెట్టుకోండి. ఎస్, పొద్దునప్పుడే 7 నుంచి 8 నేను ఎవరికి సమయం ఇవ్వలేను. ఏంటి స్పెషల్ గా? ఫోన్ వచ్చింది, అది నో ఫోన్, వేరే ఫోన్, ఈ ఫోన్ కు ఎంతమందినో చెప్పండి, దయచేసి ఒక మెసేజ్ పెట్టేయండి కామన్ గా. 7 to 8 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8. ఈ కర్ణంలో ఆ విధంగా ట్రైన్డ్ అయిపోతే ఎప్పుడు భగవత్ కథామృత వినటమే ఇంద్రియంలోకి నిజమైన సుఖాన్ని. దాదాపు అందరు చాలా మంది ఆ స్థితికి ఎదిగిపోయారు, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తలేరు అనుకుంటున్నాను. తర్వాత ఇంద్రియాలకు సుఖాన్ని కేవలం భగవత్ కథామృతం ఇస్తుంది. భాష్యము. శ్రీకృష్ణ భగవానికి ఎవ్వడును సమానుడు గాని అధికుడు గాని కాజాలడని భగవద్గీత యందు తెలుపబడింది. అదే విషయము వేదములందును ఏకో బహునామ్యో విదదాతి కామాన్ అని ధృవపరపబడింది. ప్రధాన నిత్యుడగు అతడు ఇతర నిత్యులందరకు జీవన అవసరం నొసగుచున్నాడు. ఆ విధంగా విష్ణుతత్వంలో జీవతత్వంలో అందరూ పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానికి ఆధీనులై ఉన్నారు. అదే భావన ఇచ్చట స్థిరపరుపబడింది. నహి అస్య వర్ష్మ్యనః పుంసాం. జీవులలో ఎవరునో భగవానుని కన్నను అధిక ధనవంతుడు, అధిక యశోవంతుడు, బలవంతుడు, అధిక సుందరుడు, జ్ఞానవంతుడు లేదా అధిక వైరాగ్యవంతుడు కానందున అతనిని అతిశయింపజాలరు. ఈ యోగ్యతలే అతని పూర్ణ పురుషోత్తముని గాను సర్వకారణ కారణుని గాను చేసినవి. అద్భుత కార్యములను చేయుటయందు యోగులు మిగుల గర్వించి ఉండవచ్చునేమో గాని వారిలో ఎవరునూ పరమ పురుషునితో సరిపోరు. కాబట్టి భగవంతుడితో సరి సమానం షడైశ్వర్య సంపన్నము ఎవ్వరికీ లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడు నిత్యుడు, ప్రధాన నిత్యుడు. మనందరం కూడా నిత్యులము. కానీ మనందరి యొక్క నిత్య అవసరాలు భగవంతుడు మనకు సమకూరుస్తున్నాడు. చూడండి, మనకు నిజమైన నిత్య అవసరాలు చాలా విలువైన, కోట్ల విలువైన పెద్ద 100, 200, 1000 crores తో మనకు పెద్ద బిల్డింగ్ కట్టుకొని దాంట్లో ఉండడానికి కొరకు పెద్ద, అది మనకు పెద్ద నిత్య అవసరమేం కాదు. తర్వాత ఓ 10 కోట్ల కారులో తిరగవలసిన నిత్య అవసరమేం కాదు. అది నిత్య అవసరమా? కాదు. భగవంతుడు దాన్ని మనకు సమకూర్చడు. నిత్య అవసరం ఏంటి? ఈ శరీర మనుగడ కొరకు గాలి కావాలా? అది ఫ్రీగా ఇస్తున్నాడు ఆక్సిజన్ భగవంతుడు. నీరు కావాలా? అది కూడా వర్షాకాలం ఫ్రీగా ఇస్తున్నాడు. భోజనం అది కూడా ఫ్రీగా, అంటే దానికి భగవంతుడు ఫ్రీగానే ఇస్తున్నాడు. కాకపోతే మనకు చాతుర్వర్ణ మయాశిష్టం, దానికి కష్టపడి పని చేసిన వాళ్ళు కూడా జీవించడానికి డబ్బులు కావాలి. కాబట్టి మనం మన కర్మ చేస్తూ దాన్ని కొనుక్కొని, అది ఎవరు సృష్టిస్తలేరు, కానీ భగవంతుడు ఈ మూడింటిని కూడా మనకు ప్రసాదిస్తున్నాడు. ఈ మూడిటి ద్వారా సింపుల్ లివింగ్, హై థింకింగ్, మనము నిత్యము నిరంతరము ఆ సర్వకారణ కారణుడు దేవాది దేవుడైనటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల శ్రవణ కీర్తన చేస్తూ జీవితాన్ని గడిపి చూడండి. తప్పకుండా ఈ శరీరంతోనే పరమానందాన్ని పొందుతూ, శాంతిని పొందుతూ, సుఖాన్ని పొందుతూ, ద్వంద్వాలకు అతీతంగా, గుణాలకు అతీతంగా మనము ఉన్నతమైనటువంటి వైకుంఠ వాతావరణంలో లేదా గోలోక వాతావరణంలో మనము ఏ పనైనా చేస్తూ జీవించగలము. నెక్స్ట్, శ్రీకృష్ణుని కూడి ఉన్నట్టు ఎవ్వడైనను ఉత్తమోత్తమ యోగిగా పరిగణింపబడును. భగవంతుడితో కూడి ఉన్నటువంటి
అందుగురించే భగవంతుడితో ఎవరు కూడి ఉంటారు? భక్తి యోగి. భక్తి యోగి, యోగుల్లో అందరిలోకెల్లా ఉత్తమ యోగిగా భగవంతుడు మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. మనకు 12th చాప్టర్ లో భగవంతుడు చాలా చక్కగా చెప్పారు. దాన్ని కూడా ఫైనల్ గా చూద్దాం. భక్తులు భగవాన్ని ఎంతటి శక్తిమంతులు కాకపోయినను ఆ దేవదేవునితో నిత్య సాహచర్యం వలన దాదాపు భగవానునితో సమానులు కాగలరు. కొన్నిమార్లు వారు భగవానుని కన్నను అధిక శక్తిశాలురుగా వర్తింతురు. నిస్సందేహంగా అది భగవానుని సమ్మతి పనినే కొనగూడుచుండును. సో భగవంతుడి యొక్క మనకు ముక్తి ప్రదాత ముకుందుడు మనకు 5 రకాల ముక్తుల్లో భగవంతుడు సారూప్యం అంటే భగవంతుడి రూపం వస్తుంది. సాలోక్యం భగవంతుడి లోకంలో ఉండొచ్చు. సామీప్యం భగవంతుడి దగ్గర ఉండొచ్చు. శ్రాష్టి అంటే భగవంతుడికి సమానమైనటువంటి సంపదలను మనం పొందొచ్చు. అది కూడా భగవత్ ఆదేశానుసారమే, భగవత్ కృప వల్ల. కొన్నిసార్లు భగవంతుడు తనకంటే తన భక్తుడే గొప్పవాడుగా కూడా కొన్నిసార్లు నిరూపిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇచ్చట వర్ణిమహ వరిమ్నహ అను పదం కూడా ప్రయోగింపబడింది. యోగులందరిలోనూ పరమ పూజ్యునని దాని భావము. శ్రీకృష్ణుడి నుండి శ్రవణము చేయుట అన్నది ఇంద్రియములకు నిజమైన సుఖము కనుక అతడు గోవిందుడు అని తెలియబడినాడు. తన వాక్కులచే, బోధనలచే, ఉపదేశములచే అతడు ఇంద్రియమును రంజింపజేయుటే అందులో కారణము. అతడేది ఉపదేశించినను అది ఆధ్యాత్మిక స్థాయి నుండే అయ్యుండును. పూర్ణములైన కారణంన అతని ఉపదేశములు అతనికి అభిన్నములు. శ్రీకృష్ణు నుండి లేదా అతని విస్తారం నుండి లేదా కపిలుని వంటి అతని ప్రధాన అంశము నుండి శ్రవణము చేయుట ఇంద్రియములకు మిగుల సుఖకరము. గొప్ప సుఖము నొసగున తైనందున భగవద్గీతను ఎన్నిసార్లైనను పఠించవచ్చు లేదా వినవచ్చు. చూసారా, భగవద్గీత ఎన్నిసార్లన్నా చదవండి, వినండి. దానివల్ల మన ఇంద్రియ తృప్తి కలుగుతుంది. మనకు భగవద్గీతలో కూడా ఉపదేశామృతంలో ఉపోద్ఘాతంలో చెప్పారు. మలినేమోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసారామల నాశనం. సో సంసారంలో అంటే మనం ఎన్నో జన్మల యొక్క సంసారంలో, ఈ భౌతిక సంసారంలో జన్మలు తీసుకున్నాం. ఆ జన్మల యొక్క మలినాన్ని కేవలము గీత అనే గంగలో ఒక్కసారి మునిగితే కూడా నాశనం చేసుకోవచ్చు అని మనకు చెప్తున్నారు. కాబట్టి భగవద్గీతను మీరు ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా కూడా లాభము ఉంటుంది కానీ నష్టము ఉండదు. దానిని ఎంత అధికంగా పఠించినచో మనుజునికి పఠనాసక్తి అంతగా అధికమై విషయము అవగతమగును. అంతేగాక ప్రతిమారు క్రొత్త అనుభూతి అవగాహన కలుగుచుండును. ఆధ్యాత్మిక సందేశపు స్వభావం ఇదియే. అదేవిధంగా అటువంటి ఆధ్యాత్మిక ఆనందమునే శ్రీమద్ భాగవతం నందు మనము గాంచగలము. శ్రీకృష్ణ భగవాని మహిమలను ఎంత అధికముగా విని కీర్తించినో అంత అధికముగా మనము ఆనంద భాగులము కాగలము. శ్రీకృష్ణ భగవాని మహిమలంట, భగవంతుడి మహిమలు దేంట్లో ఉంటాయి? ఏ శాస్త్రంలో ఉన్నాయి? ఏదైనా పెట్టారు, ఏదైనా మన కొరకు మన మంచి గురించి పెట్టారంటే అది ఎక్కడో ఒక దగ్గర మనకు రికమెండ్ చేయడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అదే చెప్తున్నారు. ఎంత అధికంగా వింటే అంత ఆనంద భాగులం కాగలము అని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక స్వచ్ఛందాత్ముడును మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించువాడును అగు భగవానుని కర్మలను, లీలను సునిశ్చితంగా వర్ణింపుడు. కాబట్టి భగవంతుడి యొక్క జన్మ కర్మ చమే దివ్యం. ఆ లీలలన్నిటి కూడా ప్రతి ఒక్కరు చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఆ బుక్ చదివేటప్పుడు దయచేసి వెళ్ళిపోకండి. అందులో ఉన్న లీలల్ని అట్లీస్ట్ శ్రవణమన్న చేయండి. ఇక్కడ దాంట్లో ఏమంటారు, సూత గోస్వామి, శౌనకాది ఋషులంట కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకొని మాకు భగవంతుడి లీలల యొక్క శ్రవణము చేసేయాలని మా కోరిక ఉంది, కీర్తన చేసే ఆచార్యుని ప్రసాదించండి అని అంటారంట. అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధి అయినట్టు బ్రహ్మదేవుడు చెప్తాడంటే, మీరు వెళ్ళి నైమిషారణ్యముని పరమ పవిత్రమైన ప్రదేశము, అక్కడ వెళ్ళి మీరు తపస్సు చేయండి. మీ కొరకే ఒక మహాభక్తుడు రాబోతున్నాడు. ఆయన మీకు సకల శాస్త్రాలను కీర్తన చేస్తాడు. ఆయన ముఖార విందం ద్వారా మీరు కీర్తన చేస్తుంటే మీరు శ్రవణం చెయ్యండి అని పంపిస్తాడంట.
మనం ఎటువంటి తపస్సు లేకుండానే మనకు గురువు గారు రోజు కీర్తన చేస్తుంటే మరి దాని విలువ ఉందా లేదా నాకు తెలియదు. ఏదో ప్రభుజీ చెప్తా ఉంటాడు, ఏదో నడుస్తూ ఉంటుందని మనం అనుకుంటా ఉంటాం. తపస్సు చేస్తేనే మనం కూడా ఈ లైఫ్ లో ఏం చేయలేదు, గుర్తులేదు. లాస్ట్ లైఫ్ లో మనందరం తపస్సు చేశాం కాబట్టి మనందరినీ ఒక ప్లాట్ఫామ్ లో భగవంతుడు కలిపాడు. తర్వాత అనుకీర్త అనుకీర్తయ అను పదం ఇచ్చాడు, ప్రధానమైంది. ఏదో మానసిక కల్పనను సృష్టించక నిజంగా ఉన్నట్టి వర్ణనను అనుసరించుట అని దాని భావము. సూత గోస్వామి తన గురువు గారైన శుకదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను అతని ఆత్మ మాయచే ప్రకటితమైనవి గూర్చి వాస్తవంగా ఏది శ్రవణము చేసినో దానిని తనకు అతడు వర్ణించవలనని శౌనకుడు అర్థించెను. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు భౌతిక దేహ రహితుడు అయినను తన దివ్య సంకల్పం చే అతడు ఏ రూపమునైనను ధరించగలడు. అతని ఆత్మమాయ ద్వారా అది సాధ్యపడను. నాకు అన్నట్టుగా సూత గోస్వామి శుకదేవ గోస్వామి దగ్గర విన్నటువంటి భగవంతుడి లీలలను శౌనకాది ఋషులకు ఆయన ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు మన యొక్క మానవ జన్మ యొక్క ఉద్దేశము మనకిచ్చిన ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో నియుక్తం చేసి భగవంతుడి యొక్క ధామ ప్రాప్తి, భగవంతుడి యొక్క ప్రేమ ప్రాప్తి, భగవత్ ప్రాప్తి, భగవత్ సేవా ప్రాప్తిని పొందటమే మానవ జన్మ శాశ్వత ప్రాప్తి. అది కూడా మానవ జన్మ ముఖ్య ఉద్దేశము. దీంట్లో మనకు సమయం లేదు. భగవంతుడు భగవద్గీత 12th చాప్టర్ భగవంతుడు ఇక్కడ మన యొక్క జీవన విధానాన్ని, ఇందాక మా అవని శ్రీమాత రోజు మంగళారతి చేస్తున్నాను, చాలా సంతోషం. ఇక్కడ జీవన విధానాన్ని భగవద్గీత 12వ అధ్యాయము 6, 7 నుంచి మనకు జస్ట్ ఈ తాత్పర్యాలను చూడండి ఎంత అద్భుతంగా బోధిస్తున్నారు. ఓ పార్థ, సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించే వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అంటున్నాడు భగవంతుడు. 6, 7 శ్లోకాలు 12వ అధ్యాయం. అంటే మనని ఈ జనన మరణ మానవ జీవితం యొక్క లక్ష్యం తిరిగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పొందటం కాదు. జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే భగవంతుడు కేవలము నీ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేకుండా నాకు భక్తులై నీ మనస్సును నాకు అర్పించి నాయందు సంలగ్నం చేసి నా భక్తియుక్త సేవలో జీవించు అంటున్నాడు. 8th శ్లోకంలో దేవాదేవుడైన నాయందే నీ మనస్సు స్థిరంగా నిలుపుము. సింగులర్ గా చెప్తున్నా, నాయందు నిలుపు అంటుడు భగవంతుడు. చెప్తుంది ఎవరు? కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణుని యందు నిలుపుమంటాడు. నీ బుద్ధినంత నీవు నాయందే నియుక్తం చేయము. మన బుద్ధి మన సంపాదించుకోవడానికి, మనం ఆ సుఖపడడానికి కాదు, భగవంతుని సేవించడానికి ఉపయోగించండి. మరి ఎలా సేవించాలనేది మన ఇంట్లో మనం చేసుకుంటే కాదు, భగవంతుడు మనకు ఆల్రెడీ 18.69లో మనకు చెప్పారు. భగవత్ ప్రచారం కొరకు మన బుద్ధిని ఉపయోగించండి, మన యొక్క కళను ఉపయోగించండి, మన జ్ఞానాన్ని ఉపయోగించండి. ఈ విధంగా ఒకవేళ నువ్వు చేసినట్టు అయితే నీవు నిస్సంశయంగా నాయందు నివసిస్తావు అంటున్నాడు. 9వ శ్లోకంలో చెప్తున్నాడు, ఓ ధనంజయ, స్థిరంగా నాయందు మనసును లగ్నము చేయ. ఒకవేళ నువ్వు చేయలేకపోతే భక్తి యోగం నుండి ఈ విధి విధానాలు నన్ను ఒకవేళ ఈ మనస్సు అనేది చంచలం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేకపోతే భక్తి యోగం నందలి విధి విధానాలను అనుసరింపు అంటున్నాడు. భక్తి యోగం నందలి విధి విధానాలు 10.9లో మనకు ఆల్రెడీ బోధించారు. 7, 8 ఫార్ములాస్. ఇందాక 1.2.28, 29 అలా ఎన్నో దగ్గర మనకు బోధించడం జరిగింది. ఒకవేళ భగవంతుడు చెప్తున్నాడు ఆ విధంగా కూడా నువ్వు కర్మలను అంటే నువ్వు అభ్యసించినట్టు అయితే నా కొరకు కర్మను నుంచకు యత్నింపు. భగవంతుడి కొరకు కర్మ చేయండి అని చెప్తున్నాడు. నా కొరకు కర్మ చేయడం వల్ల, మరి కర్మ అంటే
నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఆ కంప్యూటర్ నాలెడ్జ్తో భగవంతుని ఏ విధంగా సేవించాలో అడగండి. నాకు వంట మంచిగా వచ్చు, నా యొక్క వంట ఈ చేతులు వంట బాగా చేస్తాయి, ఈ వంట భగవంతుని కొరకు మా ఇంట్లో వండుకొని పిల్లలకు పెట్టడం కాదు, ఆ వంటని భగవంతుని యొక్క ప్రచార సేవలో ఉపయోగించండి. ఆల్రెడీ ఏదో చెప్పినట్టున్నాం నిన్న, ఏదో వస్తే ఏది ఆచార్యం ఉపాసనం. సో ఆచార్యుడు ఏ విధంగా మనకు గైడ్ చేస్తే భగవంతుడి భక్తియుక్త సేవ గురించి దాంట్లో నియుక్తం అవ్వండి. తర్వాత సమయం చాలా తక్కువ ఉంది. దీంట్లో ఈ అధ్యాయంలో భగవంతుడు మనకు చాలా అద్భుతంగా బోధించారు. ఎవరు నాకు అందరికంటే ప్రియమైన వాడు అని కూడా చెప్తున్నారు. ద్వేషము లేనివాడు, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడు, యజమానిత్వం భావం లేనివాడు, అహంకార రహితుడు, సుఖ దుఃఖం రెండింటి యందును సమభావము కలవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహం కలవాడు, తన మనోబుద్ధులను నాయందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తియుక్త సేవందు నిమగ్నుడైవాడు. అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. ఇంకా 15, 16 మిగతా శ్లోకాల్లో నాకు ప్రియమైన వాళ్ళు ఎవరు అనేది చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే 20వ శ్లోకంలో అత్యంత ప్రియమైన వాడు ఎవరో చెప్తున్నాడు. నన్నే పరమ గమ్యముగా చేసుకొని మానవ జన్మ యొక్క లక్ష్యము కేవలము ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమా పట్టాస్తేతివ మే ప్రియ. నాకు అత్యంత ప్రియుడు ఎవడంట, నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృతపతమైన ఈ భక్తియుక్త సేవ మార్గమును అనుసరించి శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు అత్యంత ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు చెప్తున్నాడు. మన యొక్క గోల్ భగవంతుడి యొక్క అత్యంత ప్రియమైన వాళ్ళలో మనము ఆ లిస్ట్ లో చేరుకొని భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయటం. ఇంతటితో ముగిస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील ప్రభుపాద की जय, श्री श्रीपाद गुरु महाराज. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే శర్మ ప్రభుజీ చదివించండి. गुरुजी